విజన్ విశాఖకు చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యువతతో ఆయన భేటీ కానున్నారు. గుడ్ మార్నింగ్ సార్. విజన్ విశాఖ సదస్సుకు చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సదస్సులో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం పిఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందిన యువతతో భేటీ అవుతారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవితా కార్యక్రమాన్ని లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. సీఎం జగన్ విశాఖలో పర్యటన కొనసాగుతోంది. విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. 2000 మంది పారిశ్రామికవేత్తలతో ఈ భేటీ జరగనుంది. అనంతరం పిఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందిన యువతతో భేటీ అవుతారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టినటువంటి భవితా కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుడతారు. పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. ప్రస్తుతం అక్కడ పర్యటనకి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాము. సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని సందర్శిస్తున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వెంట ఆదిమూలపు సురేష్ ఉన్నారు. అదేవిధంగా స్టాల్స్ యొక్క వివరాలను అక్కడున్న వారు అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్కి. ఇక సీఎం జగన్ ఇవాళ 2000 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత పిఎం పాలెంలోని కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందినటువంటి యువతతో భేటీ అవుతారు. ఈ ఉపాధి వల్ల వాళ్ళు పొందినటువంటి లబ్ధిని స్వయంగా అడిగి తెలుసుకుంటారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టినటువంటి భవితా కార్యక్రమాన్ని లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజన్ విశాఖ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ని సందర్శిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, విశాఖ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజస్థాన్ బ్లూ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ విజన్ విశాఖ డాక్యుమెంట్ ను మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. అక్కడ కొన్ని ఏర్పాటు చేసిన విశాఖ అభివృద్ధికి సంబంధించి కొన్ని స్టాల్స్ ను అధికారులు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలిస్తున్నారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో మంత్రులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రాజస్థాన్ బ్లూ హోటల్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో విజన్ వైజాగ్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ ని 2000 మంది పారిశ్రామికవేత్తలు వివిధ వర్గాల ప్రజల సమక్షంలో ఆవిష్కరించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను విశాఖలో చేపట్టింది, అలాగే రానున్న రోజుల్లో విశాఖ నగరాన్ని ఒక ఉన్నతమైన ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఏ విధంగా ఉంచాలి అనే దాని మీద వారందరితో కూడా చర్చించనున్నారు. ఇప్పటికే విశాఖకు సంబంధించి దేశంలోనూ అలాగే వివిధ
దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ విశాఖలోని గ్రౌండ్ అయ్యాయి. విశాఖ అంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది. విశాఖను మరింత ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దాలి. విశాఖ ఈస్ట్ కోస్ట్ కు సంబంధించి ఒక గేట్ వేగా కూడా తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒక గ్రోత్ ఇంజిన్ గా రాష్ట్రానికి విశాఖపట్నాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 2000 మంది పారిశ్రామికవేత్తలతో పాటు మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలు కూడా హాజరవుతున్నారు. వారందరితో కూడా సమావేశమయ్యి ఈ విశాఖను రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చర్చించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను మరింత అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రలో ఉన్న పేదరికాన్ని తొలగించాలన్న ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఎక్కడా లేని విధంగా, గత ప్రభుత్వాలు చేయని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. గోదాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నారు. అలాగే మూలపేటలో ఒక పోర్టు నిర్మిస్తున్నారు. ఉద్యానంలో శాశ్వతంగా కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా అక్కడ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయ తైల పరిశ్రమలు వంటివి కానీ, రహేజాకు సంబంధించిన అనేక మాల్స్ కానీ ఇప్పటికే విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గత ఏడాది నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలను విశాఖపట్నానికి తీసుకురాగలిగాము, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి మొదలైన అంశాలన్నింటినీ కూడా ఈ వేదిక నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా విశాఖ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సాధించిన వైఎస్ఆర్సీపీ విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే విశాఖను పరిపాలనా రాజధానిగా కూడా చేయడం జరిగింది. అనంతరం విశాఖపట్నంలో 1500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన, నిర్మించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కూడా చేయనున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.